ఇక తమ ప్రభుత్వ హయాంలోనే మోతీమాత ఆలయాన్ని అభివృద్ధి చేశామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పురపల్లి తండాలో నిర్వహించిన మోతీమాత జాతర ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అన్ని రకాల సౌకర్యాలు తీర్చామని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గిరిజన అభివృద్ధిపై ఊసే లేదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో గిరిజన బంధు 12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ మోతీమాత జాతరలో ఈసారి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లానే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఎంతో మంది గిరిజనులు ఈ మోతీమాత జాతరలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మోతీమాత అమ్మవారి దగ్గర కమ్యూనిటీ హాల్ కానీ, త్రాగునీటి సౌకర్యము, రహదారి సౌకర్యము, అదేవిధంగా విద్యుత్ సౌకర్యము, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులకు బ్రహ్మాండంగా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. మోతీమాత అమ్మవారి దయతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభం కలగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారు గిరిజనులకు మరి ఎన్నో హామీలు ఇచ్చారు. గతంలో కేసీఆర్